Saturday. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. నేను ఎక్కడున్నానో తెలుసా? బ్యాంకాక్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విజిటెడ్ షాపింగ్ మాల్ ఐకాన్ సియామ్. సో చాలా మంది ఈ షాపింగ్ మాల్ అయితే విజిట్ చేస్తారండి. ఫుడ్ కి ఫుడ్, గ్యాడ్జెట్ షాపింగ్ అండ్ అలాగే చాలా చాలా షాపింగ్ అయితే ఉన్నది. సో లోపలికి వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో మేమైతే వాటర్ ఒక బుద్ధిస్ట్ టెంపుల్ ఆ ప్లేస్ అయితే విజిట్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ వీడియో చూడకపోతే చూడండి. చక్కగా ట్రెడిషనల్ థాయ్ డ్రెస్సెస్ లో మా ఫ్యామిలీ అంతా చక్కగా మేము ఫొటోస్, వీడియోస్ అని తీసుకుని మంచి మెమరీస్ అయితే క్యాప్చర్ చేసి మళ్ళీ ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఆ వీడియో చూడకపోతే దీని ప్రీవియస్ వీడియో వాటర్ టెంపుల్ అండి. బ్యాంకాక్ వచ్చిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆ ప్లేస్ విజిట్ చేస్తారు. సో ఈ రోజు వచ్చి మేము ఐకానిక్ సియామ్ మాల్. సో అది వన్ ఆఫ్ ద ఫేమస్ మాల్స్ ఇన్ బ్యాంకాక్. బ్యాంకాక్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ మాల్ కూడా విజిట్ చేస్తారు. అంటే మాకు తెలిసింది ఏంటి అంటే బెస్ట్ ఫుడ్, బెస్ట్ షాపింగ్ స్పాట్ అని. సో ఇప్పుడు ఆ మాల్ కే వెళ్తున్నాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏం తింటామో, ఏం కొనబోతున్నామో, జోషి నాకు ఏం కొంటాడో అన్ని వీడియోలో చూద్దాము. సో లెట్స్ స్టార్ట్. ఫైనల్లీ మేము ఈరోజు ఐకాన్ సియామ్ మాల్కి అయితే వెళ్తున్నామండి. ఇది జస్ట్ ఒక మాల్ కాదండి, ఇది ఒక వేరే ప్రపంచం అనే చెప్పాలి. నిజంగా అసలు ఈ ఐకాన్ సియామ్ బ్యాంకాక్ గానీ మీరు విజిట్ చేసినట్టయితే తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి అసలు. సో ఈ వీడియో చాలా పెద్దదండి. ఎంత పెద్దది అని అంటే మాకు 1 hour 40 minutes 30 minutes అలా ఉన్నదండి. సో చాలా కంటెంట్ కట్ చేసి ఈ 40 minutesకి అయితే తీసుకురావడం జరిగింది. బికాజ్ చాలామంది ½ an hour ఎక్కువ అయిపోతుంది అని అంటున్నారు. అలాగనే 2 parts చేద్దాము అని అంటే ఇంట్రెస్టింగ్గా చూడరు. సో ఒక్కసారి ఇది గమనించగలరు. సో ఫైనల్లీ షాపింగ్ మాల్ అయితే ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అవగానే మాకు రిషిగడికి ఆ చికెన్ వాసన అయితే వచ్చింది. సో అక్కడికి మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. చూడండి. రిచి, వాట్ ఆర్ యు ఈటింగ్? షో ఈ ఫారిన్ ఫుడ్ బ్లాగర్స్ ఫుడ్ బ్లాగ్ చేసినప్పుడు ఇవన్నీ చూపిస్తారు కదండి. ఆ టీవీ ముందు కూర్చున్నప్పుడే ఇవన్నీ తినేయాలి అని నోట్లోంచి వాటర్ వచ్చేస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ కోరికలన్నీ ఇప్పుడు తీరుతున్నాయి. బ్యాంకాక్ సిరీస్ మొత్తంలో బ్యాంకాక్ విజిట్ చేస్తే తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్స్ కొన్ని ఉన్నాయండి. అవైతే మేము ట్రై చేసాము. సో అందులో ఒకటి ఈరోజు మేము ట్రై చేసాం. అదేంటంటే ఈ మ్యాంగో స్టిక్కీ రైస్ అండి. సో బ్యాంకాక్ విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ మ్యాంగో స్టిక్కీ రైస్ని అయితే ట్రై చేయాల్సిందే. సో మేము మా ఎక్స్పీరియన్స్ ఏంటో మీరు ముందు చూద్దరు. కానీ చాలా సార్లు వీడియోస్ లో చూసామండి ఈ ఫ్లేవర్స్ ఏంటి, కలర్ఫుల్ ఏంటి అని రైసెస్. సో ఈ రైస్ వచ్చి చూడండి ఇలాగా డివైడ్ చేసి ఉంటది. ఇది పాండాన్ రైస్, ఇది పీ ఫ్లవర్ రైస్ అండ్ దిస్ ఇస్ స్టిక్కీ రైస్. దే గివ్ అలాంగ్ విత్ మ్యాంగోస్. టుగెదర్ ఇట్ ఇస్ 150 Thai baht. అంటే 300 rupees, 350 రూపీస్. ఈరోజు గట్టిగా అవుతుందండి. సాధారణంగా మన నాలుగుకున్న గుణం ఏంటి అంటే ఒక ఫుడ్ని ఒకసారి తింటే పూర్తిగా రిజిస్టర్ చేసుకోలేదండి. ఒకసారి తిన్న తర్వాత అది బాగాలేదని అనిపిస్తుంది, కానీ రెండోసారి మళ్ళీ దొరికితే బాను తినాలి అనిపిస్తుందండి కొన్ని ఫుడ్స్ పట్ల. అయితే అలాంటి ఫుడ్ ఒకటి మ్యాంగో స్టిక్కీ రైస్ అండి. సో అపరాజితకైతే ఫస్ట్ టైంలోనే ఇంకా బాగా నచ్చేసింది. నాకు కూడా నచ్చింది, కానీ కొంచెం స్వీట్ అయితే రైసెస్లో ఉంటుందండి. సో కొంతమందికి ఇది మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఒకే ఫుడ్ తింటే మనకి బోర్ కొడుతుంది. సో అవి చూడటమే కానీ ట్రై చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటారు, కానీ
ఎందుకు వచ్చిన గొడవ అని వదిలేస్తారు. అలా కాకుండా ట్రై చేస్తే వాళ్ళ ఫుడ్స్ ఏంటి, వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటి, వాళ్ళు ఎలా తింటారు అనేది తెలుస్తుంది. మేమైతే ట్రై చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆసమ్ అంటే ఆసమ్ టేస్ట్ అసలు. డాడీ యు లవ్ ఇట్. మా అమ్మ ఇష్టమైన కలర్ అండ్ పర్పుల్ అన్నావా? ఎలా ఉంది కన్నా అద్దరిపోయింది కన్నా. ఇంకా నాకు నచ్చేసింది. పాండాన్ రైస్, ట్రెడిషనల్ స్టిక్కీ రైస్. మౌత్ లో ఇలా బ్లాస్ట్ లో ఉంది ఆ ఫ్లేవర్స్. చాలా బాగుంది అసలు. ది బెస్ట్ ఫుడ్ ఐ హ్యావ్ ఎవర్ ate in Bangkok till now. Day 2 కి మంచి ఎక్స్పీరియన్స్. డాడీకి నచ్చలేదు. మ్యాంగో అయితే చాలా బాగుందండి. ఇది ఎందుకో నాకు స్వీట్గా అనిపించింది. అన్ని రైస్ లో స్వీట్ ఏ మరి అవి. మ్యాంగో ఇవ్వమ్మా. అయితే మమ్మీకి చెల్తది. పర్లా ఆ కోకోనట్ ఫ్లేవర్ తెలుస్తుంది కదా. నేనైతే స్వీట్ ఎందులో వేసినా తింటానండి. ఈవెన్ ఎగ్ లో షుగర్ వేసినా నేను అది బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుని తినగలను. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ రైస్ కూడా అన్ని స్వీట్ ఫ్లేవర్ తో ఉన్నాయన్నమాట. వీళ్ళకి అసలు ఎక్కలేదు, వీళ్ళు తినలేరు అసలు. బట్ నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేసి తింటాను. నాకు నచ్చింది బట్ అంత కాదు. క్రికెట్ ఇవన్నీ ఆడతాం కాబట్టి చికెన్ అండి దంచేస్తాడు చికెన్. సో ఇక్కడ అన్ని డ్రైడ్ ఫ్రూట్స్ ఉన్నాయండి. డ్రైడ్ డూరియన్, డ్రైడ్ మ్యాంగో, మ్యాంగో జెల్లీ, ఇవన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు పైన టేస్ట్ పెట్టారు. మనకు నచ్చితే మనకు ఆ శాంపుల్ మనం కొనుక్కోవచ్చు. ఇదిగోండి. సో ప్రతివి ఫుడ్స్ మన కళ్ళకి కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తాయండి. ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో ఇవి చాక్లెట్ లాంటివి వేసి పుల్లకు గుచ్చి ఇస్తున్నారు. సో పిల్లలకి అవి నచ్చుతాయి కానీ చూడడానికి వాళ్ళు తింటారు కానీ. ఇదిగోండి ఇది. సో నేనైతే అబ్బో వద్దు అని అనుకున్నాను. బట్ తీసుకున్న తర్వాత అర్థమైంది కేక్లా ఉందండి. పైన డ్రైగా ఉంది. ఏం బాగుంటుంది అని అనుకున్నాను. అది కట్ చేస్తే లోపల నుంచి చాక్లెట్ వస్తుందండి. హాట్ చాక్లెట్. దీని పేరేంటో కూడా మాకు తెలీదు. సో మేమైతే తిన్నాం, చాలా నచ్చింది. ఇంకో మాట ఏంటి అంటే ఒక్కదాంతోనే ఆపానండి. ఎందుకంటే ముందు చాలా తినాల్సిన అవసరం ఉంటుందని అనిపించింది. అందుకని ఒకదాంతో ఆపాము. ఇక్కడ షాప్స్ అన్ని ప్రతి షాప్ ని భలే డెకరేట్ చేశారు. క్రియేటివ్ వే. సో వాళ్ళ థీమ్ ఏంటో వాళ్ళ థీమ్ ప్రకారంగానండి. ఇది ఐస్ క్రీమ్ షాపే కానీ వాడు ఆవులు పెట్టి అదే వాడి ఇంటెన్షన్ ఏంటంటే ప్యూర్ మిల్క్ తో చేస్తున్నాము అని. చూడండి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఫుడ్ కి అసలు కొదువు లేదండి. ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. అలాగని రేట్లు కూడా ఎక్కువ లేవండి. అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయి. ప్రాబ్లం వల్ల మన కడుపు ఖాళీ ఉండాలి అంతే. ఆల్రెడీ కడుపు నిండిపోయిందండి కానీ చూసినవన్నీ తినాలని ఉంది. చాలా టెంప్టింగ్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. వీడియోలోకి వెళ్ళక ముందు చిన్న మాట అండి. సో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, మిస్ కాకుండా. సో ఇప్పుడే ఒక్క లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల చాలామందికి సజెస్ట్ అవుతుంది. అలాగే ఎవరైనా బ్యాంకాక్ వాళ్ళ బకెట్ లిస్ట్లో ఉండినట్టయితే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో మేము ప్రస్తుతానికి ఐకాన్ సియామ్ మాల్లో ఉన్నాం కదండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ షాపింగ్ మాల్ అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బ్యాంకాక్ అండి. సో దీనికోసం మేము గూగుల్ చేస్తే మాకు కనిపించింది ఏంటి అని అంటే దిస్ బ్రింగ్స్ ది ఇటర్నల్ ప్రాస్పెరిటీ విచ్ ప్రెజెంట్స్ ద బెస్ట్ థాయినెస్ టు ద వరల్డ్ అని ఉందండి. నిజంగానే అలాగే ఉంది మాల్. అసలు ద బెస్ట్ ఆఫ్ థాయిలాండ్ అంతా మేము ఈ షాపింగ్ మాల్లో అయితే చూసాం. అది మీరు ఫుడ్స్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ క్రాఫ్ట్స్ అనుకోవచ్చు, వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ ఆర్కిటెక్చర్ స్టైల్ కంప్లీట్లీ ఆసమ్ అండి. మేమైతే అది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసాం. ఈ ప్లేస్ అయితే మీరు అస్సలు మిస్ కాకండి. మిస్ అయ్యారు ఇంకా బ్యాంకాక్ వచ్చి వేస్ట్ అనిపిస్తుంది. ఎలా ఉందంటే ఇది ఒక తిండి ప్రపంచంలో ఉంది. తీరా చూస్తే మేము ఇంకా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాం. గంటన్నర అవుతుంది. ఇంకేంటో సముద్రంలో ఉంది. ఇంకా చూడండి చాలా ఉంది. మేము ఇంకా
క్వార్టర్ మాత్రమే చూసాం, ఇంకా 3/4 పెండింగ్ అన్నట్టు ఉంది. అండ్ ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్ లో మళ్ళీ ఇంకా ఫుడ్ అండ్ స్పెషాలిటీ అంట అక్కడ ఉన్నది. ఆ తర్వాత షాపింగ్ స్టార్ట్ అవుతుంది అంట. గ్రౌండ్ ఫ్లోర్ లోనే మేము ఇంకా కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి. అంటే ఇన్ని ఫుడ్ వెరైటీస్ ఒకేసారి చూడడం అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నది. ఏ స్టాల్కి వెళ్తే అక్కడే కూర్చొని తినాలని ఉంది, ప్రొవైడెడ్ పొట్టలు ఖాళీ లేవు. మ్యాంగో జ్యూస్ అండి, ప్యూర్, ఇంకా చాలా థిక్గా ఉంది. థిక్ అండ్ ఏ షుగర్స్ యాడ్ చేయరు, డైరెక్ట్ గా ఇస్తారు. అది చూడగానే నాకు చాలా టెంప్టింగ్ అనిపించింది. సో తీసుకుని చూడండి, ఐస్ కూడా పెట్టి అలా స్లాట్స్ లో పెట్టారు చూడండి. ఎంత చెప్పు? ఒక ఇది వచ్చి 100 బాట్ అండి. అలాగే ఇదిగోండి, ఇదంతా ఆరెంజ్ జ్యూస్, ఇది మ్యాంగో జ్యూస్. ఇంకోటి తీసుకో. చాలా క్రీమీగా ఉన్నదండి, తాగేయాలి, మిస్ అవ్వకూడదు ఇలాంటివి. ఎలా ఉంది? అద్భుతం బాబు. ఇప్పటి వరకు తిన్నాం కదా, సో అలా డ్రింక్స్ కన్నా ఇది బెటర్ కదా. చాలా చాలా అద్భుతం. అండ్ ఇంకోటి ఏంటంటే నో యాడెడ్ షుగర్స్ లేవు, డైరెక్ట్ ప్యూర్ జ్యూస్. చెతకు కూడా వస్తున్నామండి. దొరికినట్టు ఏం చేస్తున్నాం. నైట్ కి గుడ్డు ములక్కాడ వండుకుందాం అనుకున్నాము, ఇంకేం అది తినేస్తాం. మా డే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది కదండి, కంటిన్యూస్గా షూట్ చేస్తున్నాము. అందుకనే ఛార్జింగ్స్ అనేవి అలాగ అయిపోతూనే ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు పవర్ బ్యాంక్ క్యారీ చేస్తానండి. ఇది 20,000 mAh బ్యాటరీ అండి. అంటే మా ఫోన్లన్నీ ఓ 4-5 సార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు ఒకసారి ఫుల్ ఛార్జ్ పెడితే. దీన్ని ఎప్పుడు నేను క్యారీ చేస్తాను, సో మీకు ఉపయోగపడుతుంది. సో ట్రావెల్ చేసే వాళ్ళు కొనుక్కోండి. దీని అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఫుడ్ స్టాల్స్ అనే పక్కన అయితే ఇది క్రాఫ్ట్ బజార్ టైప్ ఒక పక్కన ఉన్నదండి. అన్ని చెక్కతో ఉన్నాయి చూడండి. ఇవి టుక్ టుక్స్, అదిగోండి చాలా బాగున్నాయండి, చాలా బుజ్జు బుజ్జుకున్నాయి చూడండి ఇవన్నీ. అసలు ఇది మరీ పెద్ద టుక్ టుక్, ఈ రెండు పెద్దవి. అంటే కంట్రీ ఫ్లాగ్స్ తో టుక్ టుక్లు ఉన్నాయండి, కంట్రీ ఫ్లాగ్ తో. ఇదంతా అదే క్రాఫ్ట్ బజార్, ఆడోళ్ళ బజార్ ఇది. సబ్బే అండి చూడండి, ఆ కోకోనట్ షేప్ లో చాలా బాగుంది. మధ్యలో స్క్రబ్ కింద కొబ్బరి పీచులో ఉంది. ఇది చాలా బాగున్నాయి ఈ షేప్స్. డూరియానా? డూరియన్. ఫ్లోర్ మారుతున్నది చూపించట్లేదండి, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయింది. సో అందుకని మేము ఇప్పుడైతే పై ఫ్లోర్కి అయితే వచ్చామండి. సో ఇక్కడ చూడండి, మేమైతే ఇవి నార్మల్గా ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, అక్కడ హిస్టరీ ఛానల్స్లో చూస్తాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. అవైతే ఇక్కడ మీట్స్ చూడండి, డిఫరెంట్ మీట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి చూడండి ఎలా ఉందో. మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము, ఒకసారి కింద చూస్తే కిక్కిరిసిపోయారండి జనాలు. అసలు ఫుల్ హ్యాపెనింగ్, అంటే లైటింగ్ లైవ్లీ, చాలా లైవ్లీగా. ఒకసారి ముందుకు రా, జనాలు ఎక్కడ ఎవరు ఖాళీ లేరండి బాబు. చాలా బాగుంది ప్లేస్. ఇప్పుడు వరకు తిరిగింది కొంచెం కూడా తిరగలేదండి, కొంచెం కాంప్రమైజ్ అయిపోయాయి. అంటే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మీరు తిరగాలనుకుంటే ఎంతైనా మ్యాటర్ ఉంది ఇక్కడ. షాపింగ్కి, చూడడానికి, తినడానికి చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైం జోషి ఒక షాపింగ్ మాల్ నచ్చింది అన్నాడండి. అంటే ఇంత వెరైటీ, ఇంకా అవే అస్తమానం క్లిప్పులు, పిన్నిస్లు అలా కాకుండా, అమ్మో ఇదేంటో పిన్నిస్లో దాంట్లోకి వచ్చావేంటో. సో ఇది హాంకాంగ్ డిస్నీ ల్యాండ్ వాళ్ళదండి, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అన్నాడు. ప్రమోషన్ ఇది. ఈ బస్ ఎంత క్యూట్ ఉన్నదంటే చూడండి. అసలు క్రిసి అంటున్నాడు, అమ్మా ఇది నిజంగా బెడ్ ఏంటి ఇంత ఫర్రీగా, ఎంత స్మూత్ గా ఎలా ఉంది అని. అసలు చూడండి, అసలు ఎంత బాగుందంటే చాలా స్మూత్ గా ఉన్నది. క్లాత్ చూడండి అసలు భలే డిజైన్ చేశారు. పడుకుని పోతానంటున్నాడు. అనుకోండి, వరల్డ్ ఆఫ్ ఫ్రోజన్. సో ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా ఫ్యాంటసీ. బ్యాక్ అనుకుంటా, ఇది చూద్దాం.
ఎల్సా. డిజ్నీల్యాండ్ మా పిల్లల్ని తీసుకెళ్ళాలనుకునేది మా డ్రీమ్ డెస్టినేషన్లో ఒకటండి. అయితే ఇది చూసిన తర్వాత హాంకాంగ్ వెళ్ళిపోదామని అనుకున్నాము. వెంటనే మేము ఆ నైట్ నెక్స్ట్ నైట్ టికెట్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, హాంకాంగ్ ఎలా ఉంటుందని కూడా చూసాము. మేబీ చెప్పలేము, వీలైతే హాంకాంగ్ కూడా మేబీ ఈ ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ వెళ్ళొచ్చేమో. సో వాళ్ళు ఏమంటారు, టూరిజంని అట్రాక్ట్ చేయడానికి, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎంత చక్కగా అరేంజ్ చేశారనేది చూసినప్పుడు బిజినెస్ ట్రిక్స్ కదా అని అనిపించింది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. చూడండి అక్కడ ఫెరారీ కార్ లైట్స్ ఉన్నాయి. ఫెరారీ కార్ ఉంది, అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదండి అసలు. సో రిచి క్రిసి నిన్నటి నుంచి ఇక్కడ కార్స్ చూసి చాలా అంటే మెస్పరైజ్ అయిపోతున్నారు. మేము చెప్పాము నాన్న అవి చూడడం కాదు, అవి మీరు ఓన్ చేసుకోవాలి, అంత కష్టపడాలి సచ్ థింగ్స్. కానీ అవి మనకి సొంతం కావాలి అని అంటే హార్డ్ వర్కింగ్ ఉండాలి, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి అండ్ గాడ్ ఫియరింగ్ ఉండాలి. ఇవి మాత్రం వాళ్ళకి చెప్పాము. వాళ్ళు అది చూసి చాలా అంటే చాలా, రిచి అయితే క్రిసి అయితే నేను ఫెరారీ కొనుక్కుంటాను, నేను పోర్షే కొనుక్కుంటాను, అక్కడ టెస్లా ఉన్నది, ఇండియన్ రోడ్స్ మీదకి టెస్లా వర్కౌట్ అవుతుందా. సో ఇవన్నీ అడుగుతున్నారు. వాళ్ళ ఏజ్ ఎంతో తెలుసా అండి, 7 years and 9 years. వాళ్ళు అలా ఆలోచిస్తున్నప్పటికి పేరెంట్స్ గా మాకే అనిపించింది వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అని. సో వీ బ్లెస్ దెమ్, గాడ్ బ్లెస్ దెమ్ విత్ సచ్ థింగ్స్ అండ్ మే గాడ్ బ్లెస్ దెమ్ బి ఫ్రూట్స్. అంటే మేము అది కొనుక్కుని గొప్పలమని ప్రూవ్ చేసుకున్నాను కాదు, కానీ లైఫ్ లో అక్కడ వరకు కూడా వెళ్ళాలి, అక్కడికి కూడా వెళ్ళాలి అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒకసారి అని కొనేసి ఒకసారి తిరిగేసి అమ్మేయాలి. అంటే ఇది కూడా సాధించాను అని మనకు ఫీలింగ్ కోసం అంతే తప్పించి మొత్తం అందరికి చూపించుకోవడానికి మాత్రం కాదు. సాధించగలం. కరెక్ట్. సో ఇది ఆర్ట్ వెంచర్ అండి, ఆర్ట్ వెంచర్ NFT. సో చాలా బాగుంది, అంటే ఆర్ట్ అండ్ ఫ్యూజన్ టుగెదర్, అబ్స్ట్రాక్ట్ ఫ్యూజన్ అన్నమాట అది. సో చాలా బాగున్నాయండి, అసలు టచ్ చేయకూడదు బట్ జస్ట్ సీ దోస్ పెయింటింగ్స్. అసలు అర్థం అవ్వవు, లైక్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ లేకపోతే దాని థీమ్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి అని, కానీ చూస్తే దాంట్లో మీనింగ్ ఉంటది, చాలా మీనింగ్ ఉంటుంది. యాపిల్ స్టోర్ కి వచ్చామండి, యాపిల్ కి అన్ని చెక్క పెట్టి వచ్చాము. క్షణం ముందే వెళ్ళిపోయాడు. యాపిల్ కి మాకు అవినాభావ సంబంధం. ఎప్పుడు 4th జనరేషన్ యాపిల్ 4 నుంచి ఇప్పుడు 13 Pro Max కంటిన్యూస్ గా యాపిలే వాడతామండి. ఇంట్లో యాపిల్ టీవీ, మ్యాక్ బుక్, ఐప్యాడ్స్. అంటే గొప్పకి చెప్పట్లేదు, క్వాలిటీ అంటే అంత ట్రస్టెడ్. కరెక్ట్. అంటే ఇది అంత లోడ్ తీసుకుంటదండి, యాపిల్ అంత లోడ్ తీసుకుంటది. ఎందుకు అంత ఖరీదు పెట్టుకోనాలి అని అంటే దాని వాల్యూ తెలిసిన వాళ్ళు చెప్పగలరు. మనం ఎంత అయితే లోడ్ ఇస్తామో అంత లోడ్ తీసుకుని నిలబడుతుంది. సో ఈ ఫోన్ ఏదైతే షూట్ చేస్తామో దాంట్లో నియర్లీ 10,000 ఫొటోస్ ఉంటాయండి, 5,000 to 6,000 వీడియోస్ ఉంటాయి. అన్ని వీడియోస్ పెట్టుకుని కూడా నేను వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు హ్యాంగ్ అవ్వడం కానీ, సో అంత ట్రస్టెడ్ కదా. సో ఇప్పుడు కొనేదేం లేదు, అంటే అప్గ్రేడ్ అవ్వాలి, తొందరలోనే అవ్వాలి. 15 or 16. సో చూసినప్పుడు ఒక బ్రాండ్కి ఎంత వాల్యూ కదా అని అనిపిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ ట్రాలీ అండి. సో చాలా బాగా నచ్చింది, సరదాగా ఆడుకున్నాము. ఆడుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రైజులు అడిగామండి. సో ప్రాబ్లం ఏంటంటే ఇది మనం 50,000 60,000 పెట్టి కొనుక్కున్న ఉపయోగం లేదండి. ఎందుకంటే దాంట్లో ఒక జత బట్టల కంటే ఎక్కువ పట్టవు. మరి ముఖ్యంగా మనకి హ్యాండ్ లగేజ్ ట్రాలీ అంటే క్యాబిన్ లగేజ్ మనకి 8 kg 7 kg 10 kg మ్యాక్సిమం ఇస్తాడు. ఇది టోటల్గా వచ్చే వెయిట్ 8 kg. మరి ఇంక మనం దాంట్లో ఏం పెట్టుకుంటామో నాకైతే అర్థం అవ్వదు. చెక్కిన్ లగేజ్కి అయితే పట్టుకెళ్ళాలండి. పట్టుకెళ్ళినా సరే ఇవి బాగా డబ్బున్న వాళ్ళు ఒక బట్టలో ఒక సూట్ పెట్టుకుని వెళ్తారు కదా, వాళ్ళకైతే పనికొస్తుంది. చూడండి, క్రొకడైల్ తోలు ఆ ప్యాటర్న్లో ఉన్న బ్యాగ్స్ అండి, చాలా బాగున్నాయి.
ఎలక్ట్రానిక్ జోన్ అండి. సో ఇక్కడ అన్ని మొబైల్స్, ల్యాప్టాప్స్, సో గ్యాజెట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ చూడండి గేమింగ్కి సెటప్ ఎలా ఉందో అసలు. ఇవన్నీ చూసినప్పుడు మాకు కూడా ఇలాంటి ఆప్షన్స్ ఉంటే బాగుందని అనిపించింది. మాకైతే ఇంట్రెస్ట్ ఉంది కానీ అవసరం లేదండి, ప్రస్తుతానికి అన్ని ఐటమ్స్ ఉన్నాయి మా దగ్గర. సో ఎవరైనా ఎలక్ట్రానిక్ షాపింగ్ చేయాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మేము వేరే ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. మేము 5th ఫ్లోర్కి వచ్చామండి, 5th లెవెల్కి. 4th లెవెల్ ఒకసారి చూడండి, అవన్నీ క్రాకరీ, సెరమిక్ ఐటమ్స్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలా చూడడానికి. ఇది ఒక ఊర్లాగా ఉందండి. చూడండి అక్కడికి వెళ్తాం మేము ఇప్పుడు. ఏంటోనండి బాబు, అసలు తనివి తీరట్లేదు చూస్తే. అంటే ఆగట్లేదు, తనివి తీరడం కాదు, అంత లేకుండా ఉన్నది. నడుస్తున్నా వస్తూనే ఉన్నాయి అసలు. బాబు రాడు. ఇక్కడ కిడ్స్ జోన్ కూడా ఉందండి, కానీ గుర్తుపెట్టుకోండి 8 o'clockకి అన్నీ మూసేస్తారు. సో మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ ఇక్కడ క్లోజ్ చేస్తారు. చక్కగా పిల్లలు అయితే చాలాసేపు ఆడుకున్నారండి. జస్ట్ ఇవి కూడా చాలా చీపే. 20 తాయి బాట్ వేసామండి. 20 తాయి బాట్ వేస్తే ఒక యాక్టివిటీ అయితే ఆన్ అవుతుంది. 40 రూపాయలు, 45 రూపాయలు. క్రిసి ఏమో 45, రిచి ఏమో 50. పై ఫ్లోర్కి వచ్చామండి. మళ్ళీ ఇక్కడ ఫుడ్ స్టాల్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే పైన నుంచి మనకి ఫౌంటైన్స్, అది ఒక డిజైన్ లో ఉంది కదండి, కానీ అక్కడ నుంచి ఒక ఫౌంటైన్ లాగా అలా వాటర్ వస్తుంది స్పైరల్ షేప్ లో. కలర్స్ కలర్స్ గా ఉండి మ్యూజిక్ కూడా వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ చుట్టూరు చూసినట్టయితే అంత వాటర్ లాగా అలా కారుతున్నట్టే ఉన్నాయి. ఆ థీమ్ లో ఉంది. థీమ్ కూడా చాలా బాగుందండి, ఏదో ఫారెస్ట్ లో ఉన్నట్టు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ గా ఉన్నది ఇది. సో మరి ఇప్పుడు రావట్లేదు, ఆగిపోయిందో, టైం అయిపోయిందో, క్లోజింగ్ టైం అంటున్నారు. మరి ఏమైనా స్టార్ట్ అవుతుందో, టైమింగ్ ఉందో తెలీదు. ఒకవేళ వస్తే మేము వీడియో షూట్ చేస్తాము, లేదా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం తర్వాత. సో టైం వచ్చి 8 అయిందండి. ఇప్పుడే అడిగాం వాళ్ళని క్లోజ్డా అంటే క్లోజ్డ్ అన్నారు. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే 8 బిఫోర్ వచ్చినట్టయితే మీరు తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఇదొకటే కాదు, ఎక్కడన్నా షాప్స్ బై 8 కల్లా క్లోజ్ చేసేస్తున్నారండి. అర్లీ డిన్నర్ 6 o'clock డిన్నర్ అయిపోతుంది వీళ్ళకి, 8 కల్లా అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ ప్లేస్కి వస్తే అక్కడ మీరు డిన్నర్ కూడా ప్లాన్ చేసుకోండి. 7 o'clock అలాగా ఫుడ్ ప్లాన్ చేసుకుంటే వాటర్ ఫాల్తో పాటు, అంటే లైటింగ్తో పాటు, అంటే వైబ్రెంట్గా వాటర్ని కలర్స్తో దాంతోపాటు మీరు ఇక్కడ డిన్నర్ ఫారెస్ట్లో ఉన్నట్టే ఉందండి. ఆర్టిఫిషియల్గా చల్లగా భలే ఉంటుంది. కిందనే తినేసామని కాదు, కిందనే తినేసాం. ఇంకోటి ఏంటంటే ఉంటుంది కదా అనుకున్నాము, ఇంత పెద్ద షాపింగ్ మాల్, టూరిస్టులు ఉంటారు కదా అనుకున్నాం, కానీ 8 o'clock అన్నీ బంద్ అయిపోతున్నాయి. మేమైతే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అది చూసామండి, కింద నుంచి చూసాము. సో పైకి వెళ్ళి చూడొచ్చు కదా అని అనుకున్నాము. తీరా పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 8 o'clockకి క్లోజ్ అని చెప్పారు. చూడండి ఇది హార్స్, అన్ని చెక్క ముక్కలతో చేశారు, ఏది చూసినా ఆనిముత్యమేనండి. డావిన్సీ అలైవ్ అండి. సో డావిన్సీ ఫేమస్ మొనాలిసా పెయింటింగ్ కదా. సో ఇక్కడ అన్ని చూడండి లైవ్. సో ఆ పెయింటింగ్స్ అన్ని ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే, వాళ్ళు ఇక్కడ క్యాప్షన్ ఏం పెట్టారంటే గ్రాండ్ ఎక్స్పీరియన్సెస్ డావిన్సీ అలైవ్ అని. చూడండి ఇది ఒకటి 6,000 థాయ్ బాట్స్ అంట, అంటే 12,000 పడుతుంది పెయింటింగ్. డావిన్సీలో ఇదొకటి అండి, లాస్ట్ సప్పర్ అంటే జీసస్ క్రైస్ట్ విత్ డిసైపుల్స్, చాలా ఫేమస్. అలాగే అందరికీ ఫేమస్ మొనాలిసా. మీ అందరికి తెలుసు డావిన్సీ పెయింటింగ్స్లో ఏదో సీక్రెట్ ఇమేజ్, సీక్రెట్ దాగి ఉంటుందని, మిస్టరీ అని, ఇవన్నీ అవే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఏంటో ఆర్ట్ వేయాలనిపిస్తుందండి, ఆ ఫీల్ అలా వచ్చింది. చూడండి మొనాలిసా పెయింటింగ్ యాక్చువల్ అది కదా ఫైనల్ ఇది, కానీ స్టార్టింగ్ నుంచి చూడండి హౌ ది స్టార్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఆ ఫేజ్, అండ్ దట్ ఈస్ ది ఫైనల్ వన్. ఇక్కడ చాలా మ్యాటర్ ఉందండి, ఏదో అనుకున్నాం కానీ చూపించాను పైన. లిఫ్ట్ లోనండి, లిఫ్ట్ లో కూర్చుండిపోయాడు, చాలా నడిచాడండి పాపం. పిల్లలిద్దరు నిజంగానే
వచ్చారు అందరూ చూసి నవ్వుతారు. అంటే మార్నింగ్ నుంచి కదా ఏకదాటిగా నడుస్తూనే ఉన్నాము. బట్ ఈ రోజు వర్త్ అనమాట. ఎన్ని క్యాలరీస్ తగ్గుంటాము ఈ రోజు? తగ్గలేదు, అంతే తినేసాము, ఎక్కిచ్చేసాం దొరికినట్టు. డురియన్ స్మెల్ వచ్చింది ఇక్కడ లిఫ్ట్ లో, డురియన్ స్మెల్ వచ్చింది. ఇది మేము కొంచెమే చూసామండి, చూడాల్సింది చాలా ఉంది. మళ్ళీ వచ్చాం ఫుడ్ దగ్గరికి. కానీ చెప్పు కన్నా తాటి ముంజలు ఈసారి మేము అసలు తినలేదండి, కానీ ఇక్కడ మాత్రం కనిపించాయి. మేము చూసింది చాలా కొంచెమేనండి. టైం బౌండ్ వల్ల మేము కొంచెమే చూపించడం అయింది. మీరు 2-3 అవర్స్ స్పెండ్ చేయగలిగితే మొత్తం చూసే అవకాశం దొరుకుతుంది. ఫైనల్లీ బయటకి అయితే వచ్చేసామండి. ఎప్పుడో ఎంటర్ అయ్యాం ఆ మూలకి, ఇప్పుడైతే బయటకు వచ్చాము. సో చక్కగా ఎంజాయ్ చేసాము, ఫుల్గా అన్ని ఎక్స్ప్లోర్ చేసాము. బోట్ రైడ్కి టికెట్ తీసుకున్నామండి. సో డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్తున్నాము. సో పూర్తి డీటెయిల్స్ అయితే మాకు తెలియదండి, వాళ్ళు అసలు సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. సో ఏం చెప్తున్నా చిరాకు పడుతున్నారు, కమ్యూనికేట్ చేయట్లేదు. సో మేమైతే ఫస్ట్ ఏం చేసామంటే 15 minutes రైడ్ అయితే తీసుకున్నాము. సో అలా వెళ్ళి అంటే బ్యాంకాక్ ఒక వ్యూ చూసి మళ్ళీ బ్యాక్ అయిపోతాం అనమాట. సో పర్ హెడ్ 8 బాట్ పడిందండి. మళ్ళీ తిరిగి ఇదే పాయింట్కి రావడానికి 16 బాట్ అనమాట, 2-way అయితే. సో ప్రస్తుతానికి అయితే మేము బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. బ్యాంకాక్ ట్రిప్ మేము ప్లాన్ చేసినప్పుడు ప్లేసెస్ టు విజిట్ అని మేము గూగుల్ చేస్తే ఈ ఫెర్రీ రైడ్ అయితే సజెస్ట్ అయిందండి. సో మేము అనుకున్నాము ఈ ఫెర్రీ రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని. కానీ ఆ రోజు ఆల్రెడీ 3 ప్లేసెస్ ఫుల్గా మార్నింగ్ నుంచి హెక్టిక్గా తిరుగుతున్నాము. బట్ ఇలా బయటికి రాగానే మాకు ఫెర్రీ కనిపించింది. ఈ ఐకాన్ సియామ్ మాల్ అనేది ఇది చావ్ ఫ్రయా అనే రివర్ మీద ఉంటుందండి. సో ఈ రైడ్ అయితే మీరు మిస్ కాకండి. సో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే నైట్స్ మీకు ఇలా లైట్స్ పార్టీయింగ్ ఇదంతా ఉంటుంది షిప్స్లోని. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అలా ట్రై చేయొచ్చు. బట్ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ సన్సెట్ టైం అంటే 4 o'clock అలా మీరు ట్రై చేసినట్టయితే బ్యూటిఫుల్గా సిటీ వ్యూ ఉంటుందండి. సో మేమైతే ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి, అలాగే మీకు కూడా ఒకసారి చూపిస్తే అవుతుంది కదా అని షార్ట్ రైడ్ ఫెర్రీ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. సో అలా మేము బుక్ చేసుకొని ఆ నెక్స్ట్ స్టేషన్లో అయితే దిగిపోయాము. సో జస్ట్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఓన్లీ 8 థాయ్ బాట్ అండి, ఒకసారి ట్రై చేయండి. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నామండి. బోల్ట్లోనే బుక్ చేసుకున్నాము. జస్ట్ ఇంకో 1-2 minutesలో అయితే వచ్చేస్తాడు. బుక్ చేసిన టైం నుంచి 7 minutes ఆన్ ది వే. క్యాబ్ ఆల్మోస్ట్ అందరు డీజిల్ అయిపోయాయండి. ఇంకా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అన్నట్టు ఉన్నది. బట్ బాగానే కోఆపరేట్ చేశారు ఇద్దరు ఈ రోజు మాత్రం. అసలు సాలిడ్ డే ఈ రోజు, చక్కగా ప్రొడక్టివ్ డే. అన్ని ప్లేసెస్ మేము 3 places అయితే కవర్ చేసాము. నా బ్యాక్ హోమ్. అదిగోండి వచ్చేసింది మా వెహికల్. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామండి. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి గబగబా కుక్ చేసుకొని తినాలి. ఏం కుక్ చేసుకుంటామో మీరు వీడియోలో చూడండి. ఇంకా వీడియో ఉంది, అయిపోలేదు. సో మా గ్రాబ్ బోల్ట్ ఇదండి. గ్రాబ్ వాళ్ళు బోల్ట్ వాళ్ళు చిన్న మోసం అయితే చేస్తారు. ఎలాగంటే ఇప్పుడు ఒక 100 బాట్కి మనం రైడ్ ఓకే చేసాం కదా, ఓకే చేసినప్పుడు ట్రాఫిక్ ఉందనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఎక్స్ప్రెస్ హైవే మీద వెళ్ళిపోదాము, ఇటు వచ్చి బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ వే మీద వెళ్దాము, ఇంకో 40 బాట్ ఎక్కువ అవుతుంది అంటారు. ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏంటంటే ఈజీగా వచ్చేద్దాము అని అనుకుంటారు. ఆ 40 బాట్ మనకే వేస్తారు. సో అలాగేమన్నా వస్తే మాకు అవసరం లేదు అని చెప్పండి. నన్ను అడిగాడు 40 బాట్ ఎక్స్ట్రా అవుతుంది వెళ్దామని, వద్దన్నాను. ఎందుకంటే టైం వచ్చేసి 9 దాటిపోయింది, ట్రాఫిక్ ఏం లేదు, అనుకున్న టైం కంటే ముందే వచ్చేసాం. మళ్ళీ దిగిన తర్వాత ఏదో 38 ఏదో చూపిస్తున్నాడు ఎక్స్ట్రా. అప్పుడు నేనేమో నా ఫోన్లో చూపించాను, నాకు ఇంతే ఉంది అని అంతే ఓకే 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 అన్నాడు. కాబట్టి మీకు ఎంత చూపిస్తే అంతే పే చేయండి, ఇంకా ఎక్స్ట్రా అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎక్స్ప్రెస్ మీద వెళ్ళిపోదాం, మీకు ఇంత పడుతుంది అంటే నాకు సంబంధం లేదు, నా యాప్లో ఇంతే ఉందని చెప్పండి. సో ఈరోజు సక్సెస్ఫుల్గా బోల్టే వాడామండి. మాకు అర్థమైంది ఏంటంటే 1 day ఆఫ్ యూసేజ్కి సో గ్రాబ్ మీద బోల్ట్ చాలా బెటర్. ఒక 300-500 బాట్ సేవ్ చేసి, 500 ఏమో ఇంకా ఎక్కువే
సేవ్ చేసాము. డబుల్ ఉంటుంది చాలాసార్లు. సో ఇంకా రేపు కూడా వాడతాం కాబట్టి మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది, మాకు వచ్చేస్తుంది, మీకు చెప్పడానికి వస్తుంది. సో ఫస్ట్ డే అయితే గ్రాబ్ వాడాము, చాలా ఎక్కువైంది కొంచెం. సో ఇలా వచ్చి కొన్ని గిన్నెలే కడిగానండి రాత్రి అన్ని కడిగేశాను. మళ్ళీ మార్నింగ్ టిఫిన్కి అన్నీ అయ్యాయి కదా, సో అవి నైట్ వచ్చాక కడుక్కుందాం వంట చేసుకునే టైంలో అని అనుకున్నాను. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే వచ్చేసరికి చక్కగా మిగతా గిన్నెలన్నీ కడిగేసి ఇక్కడ ఆరబెట్టి వాటర్ బాటిల్స్ అలాగే టిష్యూ రోల్స్ బెడ్ కూడా సర్దేసి చక్కగా కొంచెం. ఈ ప్రాబ్లం ఏంటంటే మీరు అనుకోవచ్చు ఏంటి ఇలా చెప్తున్నారు, నార్మల్లీ చేస్తారు కదా హౌస్ కీపింగ్ అని. మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి కీ ఇవ్వలేదు, ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. అలా ఇంకోటి ఏంటంటే ఇది హోమ్ స్టే అండి. హోమ్ స్టే అన్నప్పుడు మన ఇంట్లో ఎలాగైతే మనం తుడుచుకుంటాము, మనం కడుక్కుంటాము, మనమే చేసుకోవాలి. ఎందుకంటే మలేషియాలో మేము రెగాలియాలో ఉండేటప్పుడు మేమే కడుక్కోవడం, మేమే తుడుచుకోవడం అన్ని. వాటర్ కూడా మేమే పట్టుకొని కింద తెచ్చుకున్నాము. సో వీళ్ళని మేమేం చెప్పలేదు అనమాట. బట్ చక్కగా అన్ని మ్యాట్స్, టవల్స్, బెడ్షీట్స్ అన్ని చక్కగా నీట్గా ఉన్నాయి. ఇంకా వంట గబగబా చేసేస్తానండి. అయిపోయింది. రైస్ అండి, రైస్ మేము అక్కడి నుంచే తెచ్చుకున్నాము. బెల్. సో ఈవినింగ్ చాలా ఫుడ్ తిన్నామండి. పడిపోతారు. అయినా సరే బాగా తిరిగేమేమో, అదంతా అరిగిపోయింది. నేను భయపడ్డాను ఇంత తినేస్తున్నామని. అయితే మళ్ళీ ఆకలేసింది, మళ్ళీ నడవలేక నేను ఇంక బ్యాక్ వెళ్ళలేదండి. రాగానే లడ్డు రూమ్లో అంటే ఇంట్లో కొంచెం డల్ లైటింగ్ ఇచ్చాడండి, అంటే కొంచెం రిచ్గా ఉండడానికి డల్ లైటింగ్ బాగుంది, అందుకని మీకు బాగా కనపట్లేదు. సో బాగా ఆకలేస్తుందండి. నిన్న నైట్ నేను సాసేజ్ ఆర్డర్ ఇచ్చాను, అంటే ఇది రా సాసేజ్ అనుకున్నాను. వాడు కుక్కుడు పంపించాడు, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాం. ఇప్పుడు రీహీట్ చేసుకుని తిన్నాం. ఎగ్స్ బాయిల్ చేశానండి. సో అన్ని తొక్కలు తీసి ఒకటొకటి ఫ్రై చేద్దామని వేస్తున్నాను. మామూలుగా ఇలా అంటారు కదా, ఇలా అంటే ఎగ్ రావాలి. చూడండి అసలు ఇందాక వరకు పగలలేదు, గట్టి కొట్టడం ఏమో మొత్తానికి బ్రేక్ అయిపోయింది. ఇలాగా చాలా గట్టి కొట్టాను చూడండి. ఇలా మాకు వండుకోవడం ఇష్టం అండి. చాలా మంది అనుకోవచ్చు ఇంత టైర్డ్ అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగా అని. మాకు అది ఇష్టం కాబట్టే మేము అలా కుక్ చేసుకుంటున్నాము, ఇష్టం లేకుండా ఏం చెయ్యం కదండి. సో మా ఫ్యామిలీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. సో ఉల్లిపాయలు ఆల్రెడీ గుడ్లు ఫ్రై చేసేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు వేస్తాను, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాను. రైస్ సెకండ్ టైం పెడుతున్నానండి, ఎందుకంటే వాళ్ళు చిన్న బౌల్ ఇచ్చారు. సో అవ్వట్లేదు, 2 times వేయాల్సి వస్తుంది. ఇదిగోండి ఆల్రెడీ నేను దీంట్లోకి పెట్టేశాను అనమాట రైస్. సో చారుకు రెడీ చేస్తున్నాను. చింతపండు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, వాము ఇవన్నీ నేను ఇండియా నుంచే తెచ్చుకున్నానండి. సో నేను వామ్ క్యారీ చేశాను ఎందుకు అని అంటే బయట ఫుడ్ తింటాం, డైజెషన్ అవ్వాలి. సో వేడి చారు రోజు రాత్రి వచ్చి తింటే బాగుంటది కదా అని అది అలా చేస్తున్నాను. అలాగే ఇక్కడ మేమైతే ఆయిల్ కొన్నామండి, సన్ఫ్లవర్ ఆయిల్. సో నిన్న వీడియోలో మీరు చూస్తారు, ఒకవేళ చూడకపోతే చూడండి. నిన్న వీడియోలో మేము గ్రాసరీస్ ఏ షాప్ లో కొన్నామో కూడా మొత్తం డీటెయిల్ గా చూపించాము. సాల్ట్ కూడా ఇక్కడే కొన్నామండి, దొరుకుతుంది కదా సాల్ట్. ఇక్కడ ప్యాక్ చేసాము, మళ్ళీ వెయిట్ ఎందుకు అనవసరంగా అని చెప్పి ఆపేసాము. సో చికెన్ అండి నిన్న కొన్నది, ఇందులో కొంచెం వేయించాం. సో ఇవైతే అన్ని మిక్స్ అండి, క్యారెట్, బేబీ కార్న్ అండ్ అలాగే పీస్. సో జోషి మ్యాగీ అంటున్నాడు, కొంచెం మ్యాగీ కొంచెం బిర్యానీ, అది రేపు. ములక్కాడలు పెద్ద సైజ్ ఇచ్చాడండి, మళ్ళీ చిన్న సైజ్ కట్ చేసుకున్నాము. కొన్ని ఉంచుకున్నాం కూడా మళ్ళీ. దేనికి అవి? చికెన్ ములక్కాడలు కూడా. మా చిన్నోడు ఎలాంటోడు అంటేనండి, ఆడు పడుకుని ఆర్డర్లు వేస్తూ ఉంటాడండి. చూడండి పడుకుని ఆ టవల్ కప్పుకొని, సో అలా మిస్టర్ బీన్ చూస్తుంటే. మా పెద్దోడు ఇంకా సూపర్ హీరో, లోపల తలుపులు వేసేసుకొని రైమ్స్ ఏవో చూసుకుని ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు, ప్రాజెక్ట్ వర్క్. అంత గొప్ప ఐటమ్స్ అండి. చక్కగా హాట్ వాటర్తో స్నానం చేసామండి, ఫ్రెష్ అయిపోయాము. పొద్దున్న నుంచి నడకేమో హాట్ వాటర్ స్నానం చేయగానే రిలీఫ్ వచ్చింది. సో ఇప్పుడు హాట్ ఫుడ్. సో ఈరోజు వచ్చి వైట్ రైస్ అండి, వైట్ రైస్, గుడ్డు ములక్కాడ కూర, వేడి చారు. మళ్ళీ ఈరోజు కూడా చారు చేశానండి.
సో చారు అండ్ పెరుగు. ఇదిగోండి మ్యాంగో పెరుగన్నంతో పాటు పచ్చడి మర్చిపోయి, అలాగే ఆవకాయ పచ్చడి తెచ్చుకున్నాము. అది కూడా వీలైతే అది కూడా ఓపెన్ చేస్తాం. సో నాకు తెలిసి 11:30 అయిపోయిందండి, దాటిపోయింది. ఈరోజు కొంచెం లేట్ అయింది. అంటే మా ప్లాన్లో లేనిది ఏంటి అంటే బోట్ అండి. బయటకు వచ్చేసిన తర్వాత ఆ బోట్ కనపడిన తర్వాత ఇంకా వచ్చాం కదా ఎక్కేద్దామని అక్కడ ఒక 1 అవర్ పోయింది. లేకపోతే 1 అవర్ ముందు వచ్చి చేసుకునేవాళ్ళం. అయినా సరే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. హాట్ ఫుడ్ చాలా బాగుందండి. కారం ఉంది, కానీ కారం తగులుతుంటేనే మనసుకు ప్రశాంతంగా ఉంది. ఫుడ్ చాలా బాగా వచ్చింది, అదిరిపోయింది. సో మొత్తం నిశ్శబ్దం అయిపోయిందండి. ఇప్పుడు వరకు బైక్ సౌండ్లు అవి వచ్చాయి బర్ర బర్రమని. అంటే ఏంటంటే బ్యాంకాక్ కూడా నిద్రపోయింది, మేము మాత్రం గుడ్డు ములక్కడ తిన్నాం. మేము ఇంకా పడుకోలేదు. అక్కడ ఉన్న అంటే నిన్న ఒక రకంగా ఫస్ట్ డే ఎర్లీగా కంప్లీట్ చేసామే. ఫస్ట్ డే కదా, అంటే ఈరోజు చాలా హెవీలే. అందరూ పడుకుని పోయారు. మేము 10 minutesలో కంప్లీట్ చేసి 12:30 కల్లా పడుకుని పోతాం. రేపు కొంచెం లాంగ్ జర్నీ ఉంది. ఫుడ్ అయిపోయిందండి. సో గిన్నెలు కడిగేస్తున్నాను. సో మళ్ళీ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఉండాలి కదా, సో మళ్ళీ అప్పుడు ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి ఇప్పుడే కడిగేస్తున్నాను. క్రిస్సీకి కొంచెం కోల్డ్ ఉన్నదండి. సో మేము ఆల్రెడీ వచ్చినప్పుడే అన్ని ప్యాక్ చేసుకుని పిన్ టు ప్లేన్ తెచ్చుకున్నాము. సో అందులో మెడిసిన్స్ కూడా ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్, వామిటింగ్, బాడీ పెయిన్, హెడ్ ఏక్, ఓకే, కోల్డ్, కఫ్, ఫీవర్ అన్నిటికి తెచ్చుకున్నాము మెడిసిన్స్. సో హౌ టు ప్యాక్ ఫర్ అన్ ఇంటర్నేషనల్ ట్రిప్, ఎస్పెషల్లీ వెల్ యూర్ ట్రావెలింగ్ విత్ యర్ ఫ్యామిలీ. సో మీ ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేసినప్పుడు ఏమేమి తీసుకెళ్లాలో ప్రతిదీ పిన్ టు ప్లేన్ అయితే మేము ఎక్స్క్లూజివ్ గా ఒక వీడియో చేసామండి. ఒకవేళ మీరు మిస్ అయితే బ్యాంకాక్ సిరీస్ స్టార్టింగ్ లోనే ఆ వీడియో చేసాం. అలాగే మేము మలేషియా అండ్ సింగపూర్ సిరీస్ చేసినప్పుడు కూడా ఆ వీడియో చేసాం. ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడైతే వాడికి కొంచెం కోల్డ్ వచ్చిందండి. సో టాబ్లెట్ ఇస్తున్నాను. అంటే వేడి చేసి కూడా వస్తుంది కదా. ప్లస్ స్విమ్మింగ్ పూల్ లో ఫస్ట్ రోజు రాగానే ములిగిపోయాడు బాగా. వేసుకో. దేశం కాని దేశంలో ఇంత కంఫర్టబుల్ గా, అది కూడా ఇంట్లో ఉన్నట్టే చాలా కంఫర్ట్ గా మేమైతే స్పెండ్ చేస్తున్నామండి. ఎందుకు అని అంటే కొంచెం ఇబ్బంది అయినా కూడా ఏవైతే అవసరమైన ఉన్నాయో అవన్నీ మేము అక్కడ నుంచి మోసుకొని వచ్చాం. కొంచెం చారస్తం అనిపించవచ్చు, లేకపోతే ఎందుకు ఇవన్నీ అని అనిపించవచ్చు, కానీ అన్ని ఉపయోగపడతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో తీసుకుని వచ్చి ఉంటే బాగున్నాయి అని రిగ్రెట్ అయ్యే పని లేకుండా మేమైతే అన్ని తీసుకుని వచ్చామండి. సో ఈ రోజు మేము చాలా కంఫర్ట్ గా ఏ టైం అయినా బయట చక్కగా ఇంటికి వచ్చి చక్కగా హోమ్ ఫుడ్ కుక్ చేసుకుని తిని ఫ్యామిలీగా మేము ఎంజాయ్ చేస్తున్నామండి. హోమ్ ఫుడ్ ఒకటే కాదండి, మిగతా వస్తువులు కూడా, వస్తువులే కాదు, ప్రతి దానికి ప్లానింగ్ అండి. ముందు చాలా ప్లాన్ చేసుకోబట్టే కంఫర్టబుల్ గా అన్ని చేయగలుగుతాం. మీరు మలేషియా చూడండి, సింగపూర్ చూడండి. ఈ రోజు వర్షం పడింది, ముందే గొడుగులు తెచ్చుకున్నాం. గొడుగులు లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సో అలాగా ప్రతిది ఏది అవసరమో ప్రతి దాన్ని ప్లాన్. అలాగే హోటల్స్ విషయంలో గానీ ముందే బుక్ చేసుకోము. ఎందుకంటే ఫొటోస్ లో ఒకలా ఉంటుంది, ఎక్కడ ఒకలా ఉంటుంది, మనం కావాల్సిన రిక్వైర్మెంట్ దొరకకపోవచ్చు. కష్టపడడం వల్ల అందుకనే మా వీడియోస్ లో మీరు ఇప్పుడే నేను ఒక కమెంట్ చదువుతున్నాను. మీ వీడియోస్ చూసిన తర్వాతే మేము సింగపూర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ధైర్యం వచ్చింది. సో అని చెప్తున్నప్పుడు మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది. ఓకే, ఇలా చూసి వాళ్ళు ప్లాన్ చేసుకునేటప్పుడు యూస్ఫుల్ గా అనిపిస్తుంది కదా అని. అందుకేనండి కష్టమైన మేము ప్రతి దాన్ని షూట్ చేయడానికి ఇష్టపడతాము. షూట్ చేయడం అనేది చాలా కష్టం అండి. అని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆకలితో వస్తాము, వండేసుకుని త్వరగా తినేసి పడుకుని పోవచ్చు. కానీ వండింది చూపెట్టడం, ప్రతిదీ చూపెట్టడం, ఎలా తింటున్నాం చూపెట్టడం, ఏం తెచ్చుకున్నాం చూపెట్టడం. ఎందుకు అంటే మీరు కూడా అలాగా ప్లాన్ చేసుకుంటారని, ఇలా కూడా చెయ్యొచ్చు అనేది తెలుస్తుందని. అంటే చాలామంది వేరే దేశం వెళ్ళిపోయిన తర్వాత మన ఫుడ్ ఎలాగో లేకపోతే మనం ఎలా ఉండాలో అని అనుకుంటారు కదా. సో వేరే దేశం వచ్చి కూడా మన ఫుడ్ తినొచ్చు అని మేము చెప్తే కాదు, కానీ చేసి చూపెడితే మీకు తెలుస్తుందని మేము ఇలా చేయడం. ప్లస్ మాకు అది ఇష్టం కూడా.
సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే కింద కమెంట్స్ లో యూస్ఫుల్ అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏది మీకు బాగా నచ్చిందో కూడా కింద కమెంట్స్ లో తెలియచేయండి. సో బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.